పులివెందుల ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 3 దశాబ్దాల తర్వాత పులివెందులలో ఏకగ్రీవానికి ఫుల్ స్టాప్ పడింది. జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కకపోవడం ఆ పార్టీ శ్రేణులను సైతం విస్మయపరిచింది. అధికార దుర్వినియోగంతో టీడీపీ గెలిచిందని చెబుతున్నా లోలోపల మాత్రం ఆ పార్టీకి భయం వెంటాడుతోంది. మరోవైపు లెక్కింపు సందర్భంగా బ్యాలెట్ బాక్సులు తెరిచి అధికారులకు బ్యాలెట్తో పాటు కొన్ని స్లిప్పులు కూడా లభించాయి. వాటిని చూసిన అధికారులు షాక్కు గురయ్యారు. 11 మంది అభ్యర్థులు పోటీ చేసిన ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించింది. ఇన్నేళ్ల ప్రజాస్వామ్య సంఖ్యలను ఓటింగ్తో స్వేచ్ఛ వచ్చింది. టీడీపీ సంబరాలు చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిర్వేదంతో ఉంది. అయితే ఎన్నికలు అక్కడి ప్రజల ఆకాంక్షను తెలియజేశాయి. 30 ఏళ్ల తర్వాత తాను ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ బూత్కు వచ్చాను. ఈ అవకాశానికి అందరికీ దండాలు అంటూ బ్యాలెట్ బాక్స్లో ఒక చీటీ ప్రత్యక్షమైంది. దీంతో ఇన్ని రోజులు ఏకగ్రీవ నిర్ణయాలతో పులివెందుల ప్రజలు ఎంతగా విసిగిపోయారో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది. పులివెందుల వైసీపీ ఓడిపోవడానికి వివేకానందరెడ్డి మరణం కూడా ఒక కారణం. సొంత కుటుంబ సభ్యులే హత్య చేయించారు. పులివెందుల ప్రజలు బలంగా నమ్మారు. దానికి కూడా ఈ ఎన్నికల్లో బయటపెట్టారు. మా వివేక్ సార్ని న్యాయం చేయండి అంటూ రాసిన ఒక చీటీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఓ ఓటర్ రాసి బ్యాలెట్ బాక్సులో పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో వివేకానందరెడ్డి హత్య అక్కడి ప్రాంత ప్రజలను ఎంతలా కలిచివేసిందో, ఆ తర్వాత జరిగిన పరిణామాలు వారిలో ఎంతటి నిస్సహాయతను తెచ్చిపెట్టాయో స్పష్టమవుతోంది. అయితే ప్రస్తుతం ఈ బ్యాలెట్ బాక్సులలో బయటపడిన చీటీలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.